ఏదైతే మా గ్యారేజ్‌కి హోండా యాక్టివా 5 వెహికల్ రావడం జరిగిందో, దీనికి ఇష్యూ ఏంటంటే బ్యాక్ బ్రేక్ షూస్ అనేది కంప్లీట్ జీరో అయిపోయి చూపిస్తాను చూడండి. చూసారు కదా నొక్కితే కంప్లీట్‌గా అడ్జస్ట్‌మెంట్ దగ్గరికి వచ్చేసింది. సో, జీరో అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇన్ బ్రేక్ షూ మార్చుకోకపోతే ఇంబల్ స్టెప్ వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయాలి. దానికి 24 సైజ్ పడుతుంది స్పాన్ అనేది. ఈలోపు మన ఛానల్ గనుక మీరు కొత్తైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అలాగే మా షాప్‌కి మీరు విజిట్ చేయాలనుకుంటున్నట్లయితే లొకేషన్ ఒక లింక్‌ని కూడా డిస్క్రిప్షన్ పెట్టి చెక్ చేయండి. చూసారు కదా ఓపెన్ చేసిన తర్వాత ఇన్నర్ అప్ అయితే టైట్‌గా స్టక్ వచ్చేసింది. అలాగే దీని బ్రేక్ షూలు కూడా కంప్లీట్ జీరో అయిపోయాయి. గీతలు కూడా వచ్చేసాయి. ఇంకా ఆటోలోని బ్రేక్ షూలు వేసేటప్పుడు నేమ్ కూడా లేదు దీనికి. ఇది ఊరో పేరు లేని కంపెనీ అండి ఇది ఈ బ్రేక్ షూ అంటే. ఓకే. ఇది పక్కన పెట్టేస్తే మనకి చాలా టైట్‌గా ఉంది. లివర్ కూడా కంప్లీట్‌గా ఫ్రీ చేసేయాలి. ఏదైతే దీనికి హీరో బ్రేక్ షూస్ వాడుతున్నాను. అలాగే దాని అంపు కూడా పట్టించేసాం. ఒక లేయర్ కట్ చేసాం. ఎక్విప్‌మెంట్ మందం ఉంది కాబట్టి ఎర్లీగా అయిపోయింది వర్క్ కూడా. కటింగ్ అయిన పౌడర్ కూడా చూసారు ఎంత వచ్చిందో చాలా ఎక్కువ కటింగ్ అయింది. సో, ఇప్పుడు మనం ఏంటంటే బ్రేక్ షూలు చేసాం, అబ్బ పట్టించేసాం. ఇప్పుడు మనం కొత్త బ్రేక్ షూలకి ఈ స్ప్రింగ్ అయితే అటాచ్ చేస్తాం హీరో బ్రేక్ షూలకి. అలాగే ఈ లివర్ కూడా బ్రేక్ లివర్ కూడా చూసారుగా ఎంత ఫ్రీగా ఉందో మొత్తం ఫ్రీగా చేసుకొని సరిపోతుంది. మన బ్రేక్ అనేది ఫంక్షన్ చాలా బాగుంటుంది. సో, బ్రేక్ షూస్ అనేది దానికి క్రియేట్ చేసిన తర్వాత చూసారు కదా అలాగే మనకి టెన్షన్ కూడా చూద్దాం. స్ప్రింగ్ టెన్షన్ కూడా బాగుంది. నో ఇష్యూ. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా వీల్ అనేది సాఫ్ట్‌గా ఎక్కించాను సెంటర్ బోల్డ్‌లోకి. ఎక్కించేసిన తర్వాత చెక్ చేయండి ఒకసారి లివర్ అనేది మనకి కేబుల్‌కి సరిపోతుందా? ఇంకా అడ్జస్ట్‌మెంట్ బ్యాక్ చేయాలన్నది. ఇక్కడైతే కరెక్ట్‌గా సరిపోయింది. చూసారు కదా యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెంటర్ బోల్ట్ అనేది వాచర్ వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. కొంచెం ఫుల్ టైట్ చేసిన జాగ్రత్త. టేక్ కేర్ అండి. వర్క్ చేసిన చాలా రిస్కీగా ఉంటుంది ఈ వర్క్ అనేది కాకపోతే తప్పదు. సో, చూసాక బ్రేక్ అనేది రన్ పడుతుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కనుక ఎప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అలాగే మనకి బ్రేక్ లెవెల్ ఇంకా టెన్షన్ కోసం ఇక్కడ స్ప్రింగ్ అయితే ఇస్తారు. మాన్యువల్ ఫ్లక్ స్ప్రింగ్ వేసేసి కింద బ్రేక్ టైట్ చేసేయండి. సో, మరిన్ని డీటెయిల్ వీడియోస్ మేము ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.